బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాబుపై 17A ప్రకారం దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం తీర్పు వెల్లడిస్తోంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. సుప్రీంకోర్టు తీర్పు కోసం టీడీపీ శ్రేణులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. బాబుపై 17A ప్రకారం దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం తీర్పు వెల్లడిస్తోంది. జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం తీర్పును వెల్లడిస్తోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఎఫ్ఐఆర్ రద్దు చేయాలంటూ చంద్రబాబు పిటిషన్ దాఖలు చేయగా అక్టోబర్ 20న తుది విచారణ జరిపి తీర్పు రిజర్వ్ చేసింది సుప్రీంకోర్టు. అయితే తీర్పుకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. లైవ్ లో నవీన్, చెప్పండి. ఇవ్వనబోతుందనేది కూడా టీడీపీ శ్రేణులతో పాటు ఏపీ వ్యాప్తంగా ఈ యొక్క తీర్పుపై కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా స్కిల్ డెవలప్మెంట్ కేసుపై చంద్రబాబు నాయుడు జైలు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి నెలకొంది. వాటిని కొట్టివేయాలని చెప్పేసి ఇప్పటికే చంద్రబాబు నాయుడు కూడా సుప్రీంకోర్టు కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఈ అంశాలపై వాదనలు విన్న తర్వాత ఈరోజు తుది తీర్పు కూడా ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లోనే ఈ యొక్క తీర్పు అనేది కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ముఖ్యంగా 17A సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చించారు. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు లాయర్లు కూడా ఈ 17A వర్తించదు, ఒకవేళ 17A సెక్షన్ కింద ఆ కేసు నమోదు చేస్తే వాదన కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి జరుగుతుంది. అయితే ఇప్పటికే సంబంధించినటువంటి ఆ లాయర్లు కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు దగ్గరనే ఉన్నారు. సుప్రీంకోర్టులో ఇప్పుడు తీర్పు సంబంధించినటువంటి అంశాలు అంటే ఇది వర్తిస్తుందా లేదా అనే అంశాలపై కూడా ఈ యొక్క తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి జైల్లోనే ఉండడం జరిగింది. దాని తర్వాత వేల్పై కూడా బయటికి కూడా వచ్చేటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు ఈ తీర్పు సంబంధించినటువంటి అంశం ఏవైతే ఉన్నాయో టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశాలపైనే చర్చిస్తున్నారు. ఈ తీర్పు సంబంధించిన ఈ తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అంటే సుప్రీంకోర్టు ఇప్పటికే వాదన ఉన్నాయి. ఇరు వర్గాలకు సంబంధించినటువంటి వాదనలు కూడా వినిపించారు. ఒకవైపు ఆ 17A అన్నది మాత్రం ఖచ్చితంగా వర్తిస్తుందని చెప్పేసి ఇటు ప్రభుత్వం ఉన్నటువంటి అటు లాయర్ కూడా చెప్పడం జరుగుతుంది. ఏసీబీకి సంబంధించినటువంటి లాయర్ కూడా చెప్పడం జరుగుతుంది. దాంతో పాటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి న్యాయవాదులు మాత్రం గట్టిగా ఆ ఫైట్ కూడా చేయడం జరిగింది. ఉన్నటువంటి వాదన గురించి వినిపించారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, గతంలో ఉన్నటువంటి కేసులకు సంబంధించినటువంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడు తరపునటువంటి లాయర్లు కూడా వారి యొక్క వాదన కూడా వినిపించడం జరిగింది. కాబట్టి ఈ తీర్పు అనేది ఇప్పుడు వర్తిస్తుందా లేదా అనేది అంశాలపైనే
కీలకంగా కూడా అందరు కూడా చర్చనీయాంశంగా మారింది. సరిగా ఆ 1ంటికి ఈ యొక్క తీర్పు వస్తుందని చెప్పేసి కూడా అందరూ భావించారు. కానీ ఇప్పుడు మరి కాసేపటి అంటే 1:15 లేదా 1:30 వరకు ఈ యొక్క తీర్పు కూడా వచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. నవీన్, ప్రస్తుతం ఈ 17A తీర్పుకు దీనికి సంబంధించి 17A అనేది వర్తించదు అని చెప్పి సిఐడి చెప్తుంది. మరి దీనికి సంబంధించి బాబు తరపు లాయర్లు ఎటువంటి వాదనలకు అంటే 17A దానికి సంబంధించి ఎటువంటి వాదనలు వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి? అంటే ముఖ్యంగా 17A సంబంధించినటువంటి అంశాలపైనే ఇది కావాలని చెప్పి కక్షపూరితంగానే అరెస్ట్ చేసే విధంగా ఈ సెక్షన్ నమోదు చేస్తున్నారని చెప్పేసి గతంలోనే చంద్రబాబు నాయుడు తరపున ఉన్నటువంటి లాయర్లు కూడా వారు వాదించినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ నేపథ్యంలో టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా ఇది కక్షపూరితంగానే ఈ యొక్క అరెస్టింగ్ కూడా చేశారని చెప్పేసి కూడా ఇటు ఆ టీడీపీ పార్టీకి సంబంధించిన నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ 17A సంబంధించినటువంటి విషయాన్ని చూసుకుంటే మాత్రం 17A ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి, ఆ సెక్షన్ చెప్తుందని చెప్పేసి కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపునటువంటి ఆ లాయర్ కూడా ఈ యొక్క వాదనలు వినిపించినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవన్నీ వాదనలు ఇటు 2 పార్టీలకు సంబంధించినటువంటి వాదనలు కూడా విన్నాయి. ఇప్పుడు ఈ యొక్క తీర్పు అనేది చాలా కీలకంగా ఉండబోయేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఎన్నికల్లో దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వచ్చేటువంటి తీర్పు ఏ విధంగా ఉండబోతున్నారనేసి కూడా ఇటు టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఇటు ఏపీలో ఇప్పుడు ఇది చంద్రబాబు నాయుడు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఈ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి అంశాలు ఏదైతే నమోదు చేసినటువంటి కేసులన్నీ కూడా కొట్టివేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా వీరు ఈ యొక్క పిటిషన్ కూడా దాఖలు చేసింది. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పు సంబంధించినటువంటి అంశాలు ఇప్పుడు ఆల్రెడీ ఆ కోర్టు ప్రాంగణంలో ఆ టీడీపీ ఏదైతే చంద్రబాబు నాయుడు తరపునటువంటి న్యాయవాదులు కూడా వారు మీడియాతో కూడా మాట్లాడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మరి కాసేపట్లోనే ఈ యొక్క పూర్తి స్థాయిలో కూడా డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్లోని మధురలో కృష్ణ జన్మభూమి వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ ఆలయం చెంతనే ఉన్న షాహీ ఈద్గా మసీదులో శాస్త్రీయ సర్వేకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు నిలిపివేసింది. హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ మసీదు కమిటీ దాఖలు చేసిన పిటిషన్లపై కౌంటర్ దాఖలు చేయాలని హిందూ సంఘాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లోని మధురలో శ్రీకృష్ణుడు జన్మించిన స్థలంలో షాహీ ఈద్గా నిర్మించారని, దీనిపై సర్వే చేయించాలంటూ మధుర జిల్లా కోర్టులో గతంలో 9 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లు చాలా కాలంగా పెండింగ్లో ఉండటంతో వాటిని మధుర జిల్లా కోర్టు నుంచి అలహాబాద్ ఉన్నత న్యాయస్థానానికి బదిలీ చేశారు. దీనిపై గతేడాది డిసెంబర్లో విచారణ జరిపిన హైకోర్టు న్యాయస్థానం పర్యవేక్షణలో షాహీ ఈద్గాలో శాస్త్రీయ సర్వే నిర్వహించేందుకు, దాని పర్యవేక్షణకు గాను అడ్వకేట్ కమిషనర్ను నియమించేందుకు అనుమతినిచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై ముస్లిం కమిటీ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం హైకోర్టు ఆదేశాల అమలుపై స్టే ఇచ్చింది. దీనిపై హిందూ సంఘాలకు నోటీసు జారీ చేసింది. అదే సమయంలో ఈ వివాదంపై హైకోర్టు ఎదుట విచారణ కొనసాగుతుందని స్పష్టం చేసింది.